భారతదేశం నుండి ఉద్భవించిన అత్యుత్తమ మల్లయోధులలో ఒకరిగా పరిగణించబడుతున్న వినేష్ ఫోగట్ వెనక బలమైన రెజ్లింగ్ వారసత్వం కూడా ఉంది. వినేష్ ఫోగట్ 3 సార్లు ఒలింపియన్, 3 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణాలు, 2 ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య పతకాలు, ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్షిప్లలో ఒక్కొక్కటి బంగారు పతకాన్ని కలిగి ఉంది. ఆమె ప్యారిస్ 2024 ఒలింపిక్స్ లో కూడా ఫైనల్ కు చేరుకుంది. మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల ఫైనల్ వెయిట్ ఇన్ లో 100 గ్రాముల అధిక బరువుతో వినేష్ ఫోగట్ పై ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటు వేసింది. ఈ ఈవెంట్ లో గోల్డ్ మెడల్ బౌట్ కు చేరుకున్న తొలి భారతీయ మహిళా రెజ్లర్ గా వినేష్ నిలిచింది. హర్యానాలోని భివానీలో ఆగస్టు 25, 1994న జన్మించిన వినేష్ ఫోగట్ తన కజిన్స్ గీతా ఫోగట్ మరియు బబితా కుమారి అడుగు జాడలను అనుసరించింది. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ రెజ్లింగ్ కుటుంబాల నుండి వచ్చింది. చిన్న వయసులోనే ఆమె మామ మహావీర్ సింగ్ ఫోగట్ ద్వారా క్రీడకు పరిచయం చేయబడింది. వినేష్ ఫోగట్ రెజ్లింగ్ ప్రారంభించినప్పుడు నెమ్మదిగా జాతీయ వేదికపై స్థిరపడినప్పటికీ సామాజిక అడ్డంకులు మరియు ఎదురుదెబ్బలను కూడా అధిగమించాల్సి వచ్చింది. కుస్తీని పురుషుల క్రీడగా భావించి మహిళలు తమ ఇళ్లకే పరిమితం కావాలని హామీ ఇచ్చిన గ్రామస్తుల వ్యతిరేకతతో వినేష్ పోరాడాల్సి వచ్చింది. కేవలం 9 ఏళ్ల వయసులో వినేష్ ఫోగట్ తన తండ్రి అకాల మరణాన్ని కూడా భరించవలసి వచ్చింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అత్యంత చర్చనీయాంశమైన అంశాల్లో వినేష్ ఫోగట్ కూడా ఒకరు. రెజ్లింగ్ సమైక్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ వేధింపులపై ఢిల్లీలో నిరసనకు దిగి గతంలో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన వినేష్ తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్ లో 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నందున ఫైనల్ వరకు వెళ్లినా నిరాశ తప్పలేదు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి వెంటనే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో పరాభవం నేపథ్యంలో వినేష్ ఫోగట్ ను పార్టీలో చేర్చుకొని హర్యానా ఎన్నికల్లో జులానా సీటు నుంచి బరిలోకి దింపిన కాంగ్రెస్ పార్టీ భారీ ప్రయోజనమే ఆశించింది. అప్పటికే బీజేపీపై అసంతృప్తిగా ఉన్న జాట్లను పూర్తిగా తమ వైపు తిప్పుకోవచ్చని భావించిన కాంగ్రెస్ పార్టీ జులానాలో వినేష్ ఫోగట్ కు సీటిచ్చింది. అయితే తన బంధువర్గం ఎక్కువగా ఉన్న జులానాలో బరిలోకి దిగిన ఫోగట్ 5763 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ ను ఓడించారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 19 ఏళ్ల తర్వాత గెలిచింది. జులానా సీటు నుంచి ఫోగట్ ను బరిలోకి దింపడంపై తొలుత విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఇది దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఓ మేటి క్రీడాకారిణికి ఇచ్చిన గౌరవంగా ప్రకటించింది.